వంకాయలు, బుడ్డలు, అల్లము, ఎల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, టమాటా, కరివేపాకు, చింతపండు. మళ్ళీ దాంట్లోకి వేసుకునేటప్పుడు మళ్ళీ చెప్తాను చేసే విధానం మళ్ళీ చెప్తాను. వేయించుకున్నాం రండి పల్లీలు, బుడ్డలు. స్టవ్ వెలిగించుకోవాలి. బుడ్డలు వేయించుకోవాలి. బుడ్డలు వేయించుకున్నాం కదా, మిక్సీలోకి వేసుకోవాలి. నూనె వంకాయకు ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఇవి అల్లము, ఎల్లిపాయలు వేసిన కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి. దాంట్లోకి కొబ్బరి ఒక చెంచాడు, అల్లం పేస్ట్లోకి బుడ్డల పొడి మిక్సీ పట్టుకున్నా. దాంట్లోకి కారం వేసుకోవాలి. ఒకటి హాఫ్ కేజీ వంకాయలకి 5 గంటలు కారం వేసుకుంటా. ఎందుకంటే కొంచెం వంకాయకి కారం ఉంటే బాగుంటుంది. వంకాయకి కొంచెం కారం ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుంది అన్నమాట, సప్పగా లేకుండా. ఉప్పు తగినంత ఉప్పు దీంట్లోకి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. చూడండి, దీంట్లోకి పసుపు. నూనె వంకాయలకి మేము అంత ఇట్లా వేసుకుంటాం రాయలసీమలో. ధనియాల పొడి 1.5 చెంచా ధనియాల పొడి, జీలకర్ర పొడి 1 చెంచాడు, మిరియాల పొడి, దాంట్లోకి మిరియాల పొడి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలి. ఎల్లిపాయలు వేసుకోవాలి. దాంట్లోకి ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టాలి. అన్నీ పైకి బుడ్డల పొడి మిక్సీ పట్టుకున్నాం. ఇంకా బుడ్డల పొడికి మిక్సీ పట్టుకున్నాం. ఎండలు వంకాయలకి కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని కలుపుకోవాలి. కొంచెం నూనె వేస్తే దీంట్లో వంకాయకి లోపల బాగా పట్టుకుంటుంది అన్నమాట. ఇట్లా కలుపుకోవాలి. నూనె వంకాయ ఇట్లా లోపల బాగా నుంచుకోవాలి. దీంట్లో ఎంత నిండు పెట్టుకుంటే అంత లోపల బాగా నూనె వంకాయ బాగా పట్టుకుంటుంది వంకాయ. ఇట్లా నుంచి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా బోలం పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. మనకి కొంచెం నూనె ఎక్కువ పట్టుకుంటుంది. నూనె వంకాయకి కొంచెం నూనె ఎక్కువ వేస్తే టేస్ట్ ఉంటుంది. ఇక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కొంచెము, ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ
చెమ్మరకి కొంచెం ఉల్లిగడ్డ వేసుకున్న, కరివేపాకు, ఒట్టిమిర్చి దీంట్లో ఉల్లిగడ్డ ఎర్రగా అయింది. దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ ఎందుకంటే వంకాయలు వేసినాక ఎక్కువ కలపకూడదు కదా, అందుకోసం ఇప్పుడు వేసిన. కొద్దిగా వంకాయ ఇట్లా నుంచి పెట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. వంకాయ ఇట్లా కలుపుకోవాలి. కొంచెం వంకాయ ఇట్లా కలిపి పెట్టుకోవాలి. చింతపండు నీళ్ళు వేసుకోవాలి. ఇట్లా చింతపండు నీళ్ళు వేసుకోవాలి. తగినన్ని నీళ్ళు వేసుకున్నాము. చింతపండు నీళ్ళు, కొత్తిమీర అన్నీ ఇది ఇట్లా వేసుకొని అన్నీ ఒక 2 విజిల్కి పెట్టుకోవాలి. చిన్న వంకాయలకైతే పెట్టే అవసరం లేదు, లావు వంకాయలు అంట. మా సైడు పోలూరు వంకాయ. ఇప్పుడు కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 2 విజిల్. రండి వంకాయ చూద్దాం ఉడికిందో లేదో. కొద్దిగా ఉడకాలి. ఇంకా కొద్దిగా ఉడకాలి వంకాయ, కొంచెం ఉడకాలి. ఇట్లా ఉడికింది రాయలసీమ వంకాయ. ఉడికింది. వేరే గిన్నెలు వేసుకున్నాము. వేరే గిన్నెలు వేసుకొని గార్నిష్ చేసుకున్నాము. రాయలసీమ వంకాయ రెడీ. నచ్చితే చేసుకోండి. రాయలసీమ వంకాయ రెడీ. గ్యాస్ బంద్ చేసుకోండి.